ఏప్రిల్ 14వ తేదీ ఎడారిలో సెలయేర్లు ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. మొదటి దెస్సలోనీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16-17 వచనములు. యేసు ప్రభువు సమాధి నుండి లేచినది ఉదయం పెందలకడనే, ఇంకను చీకటి ఉండగానే. తెరిచియున్న ఆయన సమాధి మీద సూర్యుని కంటే ముందు వేకువ చుక్క ప్రకాశించింది. నీడలు కరిగిపోలేదింకా. యెరూషలేము నగరవాసులింకా నిద్రలేవలేదు. అదింకా రాత్రే, నిద్రపోయే చీకటి సమయమే. ఆయన లేవడం యెరూషలేము వాళ్ళు నిద్రను చెడగొట్టలేదు. క్రీస్తు శరీరం అంటే క్రీస్తు సంఘం లేచి ఆరోహణం అయ్యేది కూడా ఇలా పెందలకాడే. ఇంకా చీకటి ఉండగానే, వేగు చుక్క వెలుగుతూ ఉన్నప్పుడే. ఆయన మృత్యువు నుండి మేల్కొన్నట్టే ఆయన పరిశుద్ధులు కూడా లోకమంతా నిద్రలోను మరణ నిద్రలోను ఉన్నప్పుడే మేలుకుంటారు. మేలుకోవడంలో ఎవ్వరికి ఇబ్బంది కలిగించరు, ఎవ్వరికి నిద్రాభంగం కలిగించరు. వాళ్ళని పిలిచే స్వరం ఇతరులకు వినిపించదు. తల్లి ఒడిలో నిద్రపోయే పసి పాపలాగా యేసు ప్రభు వాళ్ళని నిశ్శబ్దమైన సమాధులలో మెల్లగా నిద్రపుచ్చినట్టే అంతా మృదువుగాను మెల్లగాను ఆ గడియ వచ్చినప్పుడు వాళ్ళని నిద్రలేపుతాడు. మంటిలో పడి ఉన్న వారులారా మేలుకొని ఉత్సాహించుడి. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 19వ వచనము అనే మాటలు వాళ్ళకి వినిపించి ప్రాణం పోస్తాయి. వాళ్ళు సమాధుల్లోకి మహిమా కిరణాలు చొచ్చుకుపోతాయి. ప్రాతకాలపు తొలి కిరణాలు వాళ్ళని పలకరిస్తాయి. తూర్పు దిక్కు సన్నని వెలుతురు ముసుగు సవరించుకుంటూ ఉంటుంది. దాని సున్నితమైన పరిమళం జ్వాలపాడే స్తబ్దత, దాని నైర్మల్యం మధురమైన ఏకాంతం, ఆ పవిత్రత, ఆశాదీపాలన్నీ వాళ్లవే. ఈ విషయాలకి వాళ్ళు గడిపిన చీకటి రాత్రికి ఎంత తేడా ఉందో చూడండి. వీటికి వాళ్ళెంతవరకు నిద్రించిన సమాధికి ఉన్న తేడా గమనించండి. తమను బంధించి ఉంచిన నేలను విదిలించుకుని, మృత్యు పాశాలను తెంచుకుని, తమ మహిమా శరీరాలతో ఆకాశంలో తమ ప్రభువును కలుసుకోవడానికి తేలికగా ఆరోహణమవుతూ ఎవ్వరూ నడవని ఆ దారుల వెంట ఆనాడు యూదుల రాజు దగ్గరికి నడిపించిన బెత్లెహేము నక్షత్రాల్లాంటి వేగు చుక్క కిరణాల జలతారు దారుల మీదుగా ఎక్కిపోతారు. రాత్రంతా విలాపం ఉండవచ్చు, కానీ ఉదయంతోనే ఉల్లాసం వస్తుంది. సైన్యాలు పరలోకం నుండి దిగివస్తూ హోసన్నా అని పాడుతుంటే, పరిశుద్ధులు దూతలు కైవరం పలుకుతుంటే, శృంగార మహిమతిశయాలతో యేసు తన వారిని చేర్చుకుంటాడు. ఇలాగే అవుతుంది. యేసు ప్రభు త్వరగా వచ్చేయి. ఒక సైనికుడున్నాడట, నేను చనిపోతే నా సమాధి దగ్గర విలాప సంగీతాలు వాయించవద్దు, తెల్లవారుజామునే మేలుకొమ్మని హెచ్చరించే బోరలు ఓదండి. దేవుడి కొద్ది మంచి మాటలను మన హృదయంలో భద్రపరిచి వాక్యానుసారంగా దేవునికి ఇష్టమైన జీవితం జీవించలాగిన ఆయన కృపలో మనల్ని బలపరిచి భద్రపరిచి స్థిరపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.